రారాజు మల్లన్న రాజేంద్ర పోయుండ గండంలోపతి గరుడ మల్లన్న సాలు సుక్కల పోలు సవ్వాసి గన్య వారాన వల్లపుని దేవసాన దేవిని ముహూర్తాన సంగాని మూడు లోకాల ఏదుల బండారు రామా ఏ బేడి అల్లా రావయ్యా రాజా ఏదుల బండారు ఏ బేడి అల్ల పనుల బండారు ప్రార్థన ఏసేడి అల్ల జడజలింగాలు చంద్రగానంబు నక్షత్రములు నాగభూషణాలు ఈపుల వింజమాని బొడ్ల సింతమాని నీవు పంచవన్నెల కరెతవు మల్లయ్యా పార్వదేవి కుమార రావయ్యా పంచవన్నెల కర్త పరమాత్మ ఉన్నవాని ఒక్కని ఊరూర మండపాలు మండపాన సంగాని మైలారలింగాని దేశం పెద్ద పెళ్లి జాయిరిమడి పెళ్ళ జంగాల పూజలు అల్లాయ పువ్వుల మేలుకు సేవలు అల్లాయ గడ్డంత మేలు నీకు మైసాఖి సాంబరేని మల్లయ్యా మండలం సుతిముట్టేడి అల్లా భగవంత తెలిసిన వారింటి లోపల దేవుడనంటున్నవు తెలవని వారింటి లోపల నరుడనంటున్నవు దూసరించిన వారికి దుఃఖం ఓడిగడుతున్నావు మతపరించిన వారికి మాల్యంబు దూపుతున్నవా ఈశ్వరా ఏలుకున్న వారికి ఎంబడే ఉంటానన్నవు తలుసుకున్న వారికి తల వీధి గొడుగునన్నవు దేవేంద్ర ఉన్నవాని ఒక్కనివి ఊరూర మండపాల సంఘానివి మాయావతారుండా ఈశ్వరా మూలలు నీకు ముగ్గులే వరిసినవు బాదులు నీకు బండారి వరిసినవు దేవేంద్ర ముగ్గయ్య మాయంతు మురిసాడని అంతు మల్లయ్యా ప్రార్థీయమాయంతు భాగ్యమీయనీయంతు పూజగట్టమాయంతు పుత్ర సంతాన బలమీయనీయంతు దేవేంద్ర ఉన్నవాని ఒక్కనివి ఊరూర మండపాన సంగానివి మైలారలింగానివి మల్లయ్యా కంచు జగ్గుల మోత కంగొల్ల పలకలు దేవేంద్ర ఓజల గుళ్ళల్లా వయ్యారి కానివి గుంపు సింతలు నీ గుజ్జు మామిళ్ళు రాతగీరలు ఏ బేడి మాకులు ఈశ్వరా గాన గణపతి ఆనందామృతి దేవగాన గణపతో అయ్యా ఆది గాన గణపతి ఆనందామృతి దేవగాన గణపతో అయ్యో ఆది గానాధిపతి అందమైన మూల శక్తి ముందు పూజలు నీయే కదా హాయ్ అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి దాసరి. తెలంగాణ తేజం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఒగ్గు కళాకారులు మహేష్ యాదవ్ అన్న దగ్గరికి వచ్చిన
అన్న ఇక్కడ ఓదెల దేవస్థానం ఓదెల మల్లన్న టెంపుల్లో ఉన్నాం మేము. అన్నను ఇంటర్వ్యూ చేస్తాను, తన పరిచయం తన మాటల్లో విందాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. అన్న మీకోసం చెప్పండి, మన తెలంగాణ తేజం ప్రేక్షకుల కోసం. అన్న మాది పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి. ఇప్పుడు మాది బాయమపల్లె గ్రామ పంచాయతీ అయింది. నా పేరు మద్దూరి మహేష్ యాదవ్. అన్న మేము యాదవ్స్. నేను మినిమం ఒక 25 సంవత్సరాల నుండి ఒగ్గు కథ చెప్పుతున్నా. ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఒగ్గు పూజారిని. అన్న మాది ఇందుర్తి అన్న. నా పేరు మహేష్ యాదవ్. ఇందుర్తి. అన్న కూడా కథలు చెప్తాడు. అన్న కథ చెప్తాడు, మా బాపు చెప్పేది, మా చిన్నాపులు చెప్పేది, మా తాత చెప్పేది. నా దగ్గరికి వచ్చేటోళ్ళకు 7వ తంతే. ఇప్పుడు 25 సంవత్సరాల నుండి చెప్తారు. 25, 96, 97 నుండి నేను 5వ తరగతి నుండి కథలకి తీసుకుపోయాడు మా చిన్నాపు మద్దూరి బాలయ్య యాదవ్. మా చిన్నాపు నన్ను కథ నేర్చుకోవాలి బిడ్డ అని చెప్పి మా చిన్నాపు తీసుకుపోయాడు. మా బాపు పేరు రాజయ్య. నేను చదువుకుంటా నేనంటే చదువుకున్నాడు పక్కగా పెట్టు, ఫస్ట్ నువ్వు పని నేర్చుకో. పని నేర్చుకున్నాక పని వచ్చినాక నువ్వు చదువుకుంటావా, నువ్వు కథలు చెప్తావా, నువ్వు పట్టణాలు ఎత్తావా, అది నీ లైఫ్ నీ చేతులు ఉన్నది. ఫస్ట్ నువ్వైతే పని నేర్చుకోమని చెప్పి అన్నాడు. ఒక్కనాడు మరి బిడ్డ నువ్వు బడిగివో కథకు పోకు అని చెప్పి అని లేదు. నువ్వు కథలకు పో, బడిగివో, ఈ పని నేర్చుకో, నువ్వు చదువుకో అని చెప్పి నన్ను బాగా ప్రోత్సహించేది మా డాడీ. అయితే మీకు అనిపించలేదు అన్న అందరూ చదువుకుంటారు, నేను ఎందుకు కథలు చెప్పాలని చెప్పేసి ఆ రోజుల్లో? నేను కొన్ని రోజులు ఇట్లనే ఆలోచించిన. నేను చదువుకుంటా, ఈ కథలు ఈ కాలాన్ని ఎవరు వింటారు, అది మరుగున పడిపోతుంది ఈ కళ అని చెప్పి నేను చాలా ప్రయత్నం చేసిన. కానీ నాకు ఎక్కువ ప్రోత్సహించింది ఎవరు అంటే మా గురువు గారైనా మద్దూరి బాలయ్య. ఎక్కడికైనా కానీ బిడ్డ నువ్వు రావాలరా, నేర్చుకోవాలి అని చెప్పి అప్పుడు మంచి కళాకారుడు, మంచి ఏషమ గడితే ఆయన అంత రాగం అంత అందగాడు అప్పుడు ఎవరు లేరు. అయితే ఇప్పుడు కథలు చెప్పడంతోనే మొత్తం చదువు ఆపేసిరా, కంటిన్యూ చేసిరా? అయితే అప్పుడు ఇట్లా కాదు, ఎక్కడికి పోయినా కానీ సైకిల్ మీదనే పోయేది. ఎంత దూరమైనా సైకిల్ మీదనే. ఇప్పుడు కార్లు వచ్చినాయి, ఆటోలు వచ్చినాయి, ట్రైన్లు ఇవన్నీ ఉన్నాయి. కానీ అప్పుడు అట్లా కాదు, ఎక్కడికి దొక్కిన నేరేడు వెళ్ళి భూపాలపల్లి అటు తండా అవన్నీ ఎక్కడికి పోయినా కానీ సైకిల్ మీదనే పోయేది, సైకిల్ మీదనే వచ్చేది. నేను అక్కడ కథ చెప్పి ఇంటికి వచ్చేటోళ్ళకు నా బడి టైం అయిపోయేది. నేను అక్కడనే ఇక ఇంటికాడనే ఉండేది. మళ్ళీ 4 అయింది అంటే మళ్ళీ కథకు తయారై మళ్ళీ పోయేది. నేను చదివింది 7వ తరగతి. ఇప్పుడు అన్ని కథలు వచ్చా అన్న మీకు? మినిమం ఒక 200 చిల్లర వస్తాయి. మల్లన్న కథ 12 రోజులు చెప్తా. 12 రోజులు చెప్తారా? నల్ల కథ ఎక్కడ పోకుండా 12 రోజులు పక్క చెప్తా. ఎల్లమ్మ కథ చెప్తా, నల్ల ఓషమ్మ, 5 మల్లెపూలు, అమెరికా మారాదు, కుంకుమరాని, నొష్టమాణిక్యాలదేవి, ఎండిరాదు, బంగారు మారాదు, గిరియవతి, సిరివెన్నెల, వెన్నెల రాణి, అపురూప సుందరి, మదన సుందరి, సుకుణ సుందరి, గుణసుందరి, వనమాల, జయమాల, రూపమాల, సంజారాని, ఇవన్నీ చెప్తానన్నా. అన్నీ చెప్తారా? సరే, మన తెలంగాణ తేజం ప్రేక్షకుల కోసం చిన్నగా ఏదన్నా మీ కథలకి ఏమన్నా వాడరా? మా ఒగ్గు కథలై. ఓకే అన్న. ఆకులేని మానవీదా కాకి ఉన్నదిరా, నరుడా కాకి ఉన్నదిరా, కాకి కంటిలో స్వర్గ లోకమున్నదిరా, నరుడా గపడుచున్నదిరా. ఇక కొమ్మ వీధ ఈ కొమ్మ వీధ కోతులున్నవిరా, నరుడా కోతులున్నవిరా, కోతి నెత్తిన రాముల పాదమున్నదిరా, నరుడా గపడుచున్నదిరా. ఇక గుండు వీధ ఈ గుండు వీధ కొంగలున్నవిరా, నరుడా కొంగలున్నవిరా, కొంగ మెడలో నా కోటి లింగం ఉన్నదిరా, నరుడా గపడుచున్నదిరా. ఇంటి ముందు రేగు ఎట్టు పెట్టరాదయ్యా, అసలే పెట్టరాదయ్యా, ఇంటి వెనక చేతబాయి తోడరాదయ్యా, నీళ్ళు తాగరాదయ్యా. ఇక ఊళ్ళో బిడ్డను ఊళ్ళో ఇయ్యం ఇవ్వరాదయ్యా, ఇస్తే కయ్యమేనయ్యా, అల్లునికిచ్చిన అప్పు మళ్ళా అడగరాదయ్యా, తిరిగి చేతికి రాదయ్యా.
మంచి మనసులో మించిన దైవం మతిలో కలదుర నరుడా అది మరవకురా పురహరుడా ఇక చిత్తశుద్ధితో చూసిన పూజలు చేసిన ఫలితము దక్కదుగా ఇక ముక్కు మూసుకొని నీట మునిగిన మురికి సంపదలు దొరకవుగా దేవిని నామం వేరైనా అది కురిసే దైవం ఒకటేగా తిండి పోతుకు కుండ వీధికే దేవినిపై భక్తి ఎక్కడిది గద్దరి శ్రేష్టలు మానని వానికి గంగా స్నానం ఎక్కడిది హరిరామ స్మరణయ్యని వాడు వాడడి విలమాను హరిరామ స్మరణయ్యని వాడు ఇక తిరుపతి తీరంగము చూడని కళ్ళు అవి వెరియాగుండ్లు తిరుపతి తీరంగము చూడని కళ్ళు అయ్యో కాశీ కాళేశ్వరం నడవని కాళ్ళు అవి మంచము కోళ్ళు కాశీ కాళేశ్వరం నడవని కాళ్ళు ఇక దానాదరం అంబుయ్యని చేతులు అవి నల్లాదెళ్ళు దానాదరం అంబుయ్యని చేతులు గిట్లుంటాయి అన్న ఒగ్గు కథల పాటలు అంటే గిట్లుంటాయి. చాలా బాగుంది అన్న. మీకు రెగ్యులర్గా కథలు ఉంటాయా? మీరు రెగ్యులర్గా కథలు చెప్తారా? ఇంకా వ్యవసాయం కానీ ఇక రెగ్యులర్ అంటే అన్న మేము మినిమం నెలకు 20 కన్నా తక్కువ చెప్పాం, 20-25 దాకా కథలు చెప్తాం. కథలు అంటే కంటిన్యూగా బిజీ ఉన్నట్టే ఎప్పటికీ ఇక ఇదే పని మీద ఉన్నాం కాబట్టి కంపల్సరీ మాది పేరువైన బ్యాచే. ఇక కథల సుధం బాగుంటాయి. చాలామంది ముందే బుక్ చేసుకుంటారు మాకు కథ కావాలని. అయితే నేను కూడా మన ఛానల్లో మహేష్ అన్నను ఇంటర్వ్యూ చేయరని చాలామంది కామెంట్లు పెట్టారు అన్న. ఇంతకుముందు కూడా 2-3 సార్లు అడిగినా మీకు. అవును అడిగారు. అప్పుడు వీలు కాదన్న, పట్నాల సీజన్ అన్నప్పుడు మీరు అడిగినప్పుడు సంక్రాంతి పట్నాలు పడుతున్నాయి, ఒగ్గు పూజారలం కాబట్టి పట్నాలు వేస్తాం. ఓదెల మల్లన్న గుడి కాడ పట్నాలు వేస్తాం. మల్లన్న గుళ్ళ మల్లన్న గుడి కాడ గుళ్ళ అంటే పట్నాలు అందరూ వేయచ్చా లేకపోతే ఇలా ఏమైనా ఉంటుందన్న? పట్నాలు అంటే కులవృత్తి. మాకు తాత ముత్తాతలు ఏ తాత సంపాదించుండో ఈ దేవుడు అప్పటి నుండి తాత ముత్తాతల కానుండి మేమే వేస్తున్నాం. అంటే వితౌట్ వేరే కానుండి వచ్చి వేసుడు అంటే కలవలేదు. మేము ఒగ్గు పూజారులం. మాకు గవ్వల దర్శనం ఉంటుంది. మేము గవ్వ కట్టుకొని పట్నం వేయం. మేము ఇక్కడ గుడి కాడ వేస్తాం, ఊళ్ళల్లో వేస్తాం, ఊళ్ళల్లో పెద్ద పట్నాలు వేస్తాం. ఇక వాళ్ళ మొక్కుబడి తీరు మేము పట్నాలు వేసుకుంటూనే ఉంటాం. ఈ మన ఓదెల మల్లన్న ఒక పాట ఆడరా? ఓదెల మల్లన్న పాట. సలసలని వాడు దేవుడా మల్లయ్య సామిగా ఉండాలి మైలారుడు. ఇక సల్లని కొండల్ల సాయి మల్లన్న లింగమై ఉండాలి మైలారుడు. ఇక లింగమైన ఉంటే దేవుడా మల్లె నిన్నేలుకుందురు మైలారుడు. ఇక జంగమైన వస్తే రాజు మల్లన్న జినలేలుకుందురు మైలారుడు. ఇక మా ఇల్లు కొట్టేరు రాజు మల్లన్న మండపాలెత్తేరు మైలారుడు. ఇక సింతాలు కొట్టేరు ఓదెల మల్లె సీడలే పొందిరే మైలారుడు. ఇక ఏలేరు దాటంగా రాజు మల్లయ్య ఎండి పిల్లల గోరు మైలారుడు. ఇక పాలేరు దాటంగా రాజు మల్లయ్య పైడి పిల్లల గోరు మైలారుడు. అరుడాయిలోని దేవుడా మల్లె సూర్యుడాయిలోని లింగమా. ఇక సూర్యుడా రాజు మల్లయ్య సురాభచంద్ర లింగమా. ఇక కనకడ పూలు కాలి కొమ్ములు గరుడ రాగుల మల్లయ్యకు. ఇక పిల్లల గొయ్యాలి పిలికియ కుచ్చాలు బీరుడ రాగుల మల్లయ్యకు. ఇక మందలు రాజు మల్లన్న సల్లటి మందలు మైలారుడు. ఇక నెత్తి ముల్లెలు చూసి రాజు మల్లయ్య నెలకొన్న దేవుడు మైలారుడు. ఇక అరుడాయిలోని దేవుడా మల్లె సూర్యుడాయిలోని లింగమా. ఇక గుళ్ళల్ల బండారి దేవుడా మల్లె గుప్పెడి అల్లాయ మైలారుడు. ఇక మండపానమై సాక్షి రాజు మల్లయ్య కాలేడి అల్లాయ మైలారుడు. గిట్లుంటాయి అన్న ఓదెల మల్లన్న పాటలు. అన్న ఇప్పుడు మీరు కథల్లో అంటే మీకు గురువు ఎవరన్నా?
నాకు ఫస్ట్ గురువు అంటే మా బాబు. మా డాడీ చాలా చెప్పేది. తర్వాత నన్ను తీసుకుపోయి పని నేర్పింది మా చిన్నాపు మద్దూరి బాలయ్య. మా డాడీ రాజయ్య, మా చిన్నాపు బాలయ్య, ఇంకో చిన్నాపు సుతం కథలకే వచ్చేది కానీ ఆయన డోలు కొట్టేది. బిడ్డ మీరు నేర్చుకోవాలి అని చెప్పి నన్ను ఎంబడేసుకునేది తింపీరు. 96 నుండి 2002 రాక మేము ఎక్కడికి ప్రోగ్రామ్ అయినా కానీ ఇంటికాన్నే దోతులు కట్టుకునేది, ఇంటికాన్నే తయారైపోయేది అన్నట్టు. అంత చిన్న పిల్లగాళ్ళం మేము. ఇంటికాన్నే దోతులు కట్టుకొని అక్కడికి పోయి కథ చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చేటోళ్ళకు అట్లా టైం గడిచిపోయేది. అయితే మేము 2002 రాక డోలు విదే చెప్పినాం. 2002లో బేగంపేట కట్టగొని భాస్కర్ గౌడ్ ఇక ఆయన మా కథ చూసిండు. బిడ్డ మీరు చిన్న వయసు కింద చెప్పుతారు, మీరు వెనుక పెద్దలు చెప్పినట్టే మీరు చెప్తారు, కానీ ఇంకా మీరు బాగా డెవలప్ కావాలి అని అంటే మీరు స్టేజీల మీద చెప్పాలి. స్టేజీల మీద చెప్పిందంటే మీరు చిన్న వయసు తొందరగా పైకి వస్తారు బిడ్డ అని చెప్పి బేగంపేట కట్టగొని భాస్కర్ గౌడు బిడ్డ ఇక డోలు పక్కకు పెట్టి కంజర అంటే డోలు దాటి అంటే తాత ముత్తాతలు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి చుక్క సత్య దాటి అంటారు. అయితే ఇప్పుడు మేము చెప్పేది ఏంటి అంటే కంజర దాటి అంటే ఆది కచ్చేది వాళ్ళు మిద్దరాములు దాటిలా ఇప్పుడు 2002 నుండి ఇప్పటి వరకు చూద్దాం ఆ దాటిలో చేస్తున్నాం. ఎల్లమ్మ పండుగలు, మడివలు అయ్యాయి, మల్లన్న దేవుని పండుగలు, నల్లబోషమ్మాయి, ఇటు చాలా దిక్కులు తిరుగుతాం. మెదకు సంగారెడ్డి, కామారెడ్డి అటు ఒక చూద్దాం బాగా పండుగలు చేస్తారు వాళ్ళు. మన ఏరియా కన్నా ఆ ఏరియాకు మస్తు పండుగలు చేస్తారు. అటు బాగా చెప్పుతాం. ఇటు హైదరాబాద్ రాకపోతాం, ఇటు భూపాలపల్లి, వాళ్ళు ఎంత దూరం రమ్మంటే అంత దూరం పోక తప్పదు ఇక. అయితే మీరు స్టార్టింగ్ తాళమా కంజరనా అంటే ఇప్పుడు మెయిన్ ఉంటారు, తర్వాత ఉంటారు 4-5 ఉంటారు. నా లైఫ్లో మర్చిపోని కథ అంటే నేను ఫస్ట్ కథకి వేయింది అక్కడికి కల్లుపల్లెకని మా చిన్నప్పుడు నన్ను తీసుకుపోయాడు. కల్లుపల్లెకి తీసుకపోతే అమెరికా మహారాజు కథ చెప్పారు. అమెరికా మహారాజు కథ చెప్తే నేను అప్పుడు తాళం కొడితే బిడ్డ నువ్వు మంచిగానే తాళం కొడుతున్నావు కదా, నీకు ఇంట్రెస్ట్ ఉన్నది కదా చెప్పి తీసుకుపోయాక అట్లనే ఒక 6 నెలలు తాళం కొట్టినాక ఈ రాసపల్లి యాదన్న మొండి అన్న వీళ్ళు ఉండి బిడ్డ నువ్వు ఎప్పటికి తాళం కొడతావా, నువ్వు డోలు కొట్టాలి అన్నారు. డోలు ఒక 6 నెలలు కొట్టిన. ఇక వీళ్ళు కథ చెప్పుదంటే నా ఇంట్రెస్ట్ తాళం మీద డోలు మీద లేదు. నేను వాళ్ళ లెక్క కథ చెప్పాలి, మెయిన్ కథ చెప్పాలి నేను అంతే అని చెప్పి అప్పుడు నేను వరంగల్ పోయి గజ్జలు తెచ్చుకున్నా. నాకు ఇంకా కథ నేర్చుకోకముందే 1 సంవత్సరంలోనే నేను వరంగల్ పోయి గజ్జలు తెచ్చుకొని అవి అల్లుకొని ఇక నేను అప్పటి నుండి 96 నుండి 97కి వచ్చేటాళ్ళకు నాకు కథ అంటే ఏంటిది అనేది మొత్తం అర్థమైంది. నీ కాలుకి గజ్జ కట్టి చెప్పేది ఎప్పుడు అంటే 97 నుండి ఒక 6 నెలలు తాళం కొట్టిన, 6 నెలలు డోలు కొట్టిన. ఇక 97 నుండి ఇప్పటి వరకు చూద్దాం కంటిన్యూగా. కొందరు అట్లా బ్యాచ్ కట్టి మెయింటైన్ చేసిన. ఇక అట్లా చెప్తా అంటే మా అన్నయ్య చూద్దాం అన్నాడు కదా, ఎందుకురా మనం కలిసిపోదామని చెప్పంటే సరే అన్న మరి ఇక నీకు సేఫ్ ఉంటుంది నాకు సేఫ్ ఉంటుంది, అన్నదమ్ములు ఒక్క దిక్కు కలిసి చెప్తారంటే బలం ఉంటుంది అని చెప్పి ఇట్లా కలిసే చెప్తున్నాం. ఇప్పటికైతే ఇప్పుడు కలిసే ఉన్నారా? ఇప్పుడు కలిసే ఉన్నాం. జగన్ యాదవ్ నేను కలిసే ఉన్నాం. ఇద్దరం. అంతకుముందు అన్న ఒక బ్యాచ్ మెయింటైన్ చేసిండు, నేను ఒక బ్యాచ్ మెయింటైన్ చేసిన. ఇక అన్నది అన్నకే నాది నాకే అయినాక ఇప్పుడు ప్రస్తుతానికి 5 సంవత్సరాలు అవుతుంది. తమ్మి ఒక దిక్కు పోదామరా, నాకు ఇబ్బంది ఉండదు నీకు ఇబ్బంది ఉండదు, నీ బ్యాచ్లో నువ్వు ఒక్కరిని మొత్తుకుంటాను, నా బ్యాచ్లో నేను ఒక్కరిని మొత్తుకుంటాను, మనం కలిసి ఉంటే మంచిగా ఉంటుంది. బ్యాచ్ చూద్దాంగా నేనేమంటాను నీకు తెలుసు, నువ్వేమంటావు నాకు తెలుసు, మన ఇద్దరం బాగుంటావురా అని చెప్పి అన్న ఓకే అంటే ఓకే అన్న ఇక నేను చూద్దాం. మన కోసం ఇంకొక కథలకి వెళ్ళి ఒక పాట ఓకే పాడదాం. రామా శారదా గుడు బంతులార కూర్చున్న పెద్దలార గుణవంతులారా వినండి జనులార ఈ పుణ్యశాస్త్రము చెప్పుతున్న కథ మల్లన్న కథ. సినవాడు దేవుడు శ్రీశైలవాసుడు అగ్గిదేవుడు మల్లయ్య ఆకార పిండం ఎడమ కన్ను ఎండి కన్ను కుడి కన్ను పౌడి కన్ను ననవ నొట్ట క్షత్రియ కన్ను లోకమంత ఎలుగులు దైతముల సవ్వారు దండివాడు మల్లయ్య ఆదిరెడ్డి నీలమ్మగన్న కొడుకు వంశవంతుడు మల్లయ్య. పిల్ల నడిచేది కుంకుమ బాట కావాలి, పిల్లగాడు నడిచేది పసుపు బాట కావాలనాని నా తల్లి గంగదేవి దగ్గరికి వెళ్ళిపోతా, దేవాన దేవతలు దేనితోటి లగ్గమాడిరో నా తల్లిని అడుగుతానా అని గంగబేటికి వెళ్ళి వచ్చిండు అమ్మ గంగదేవి. సురా 33 కోట్ల దేవతలు దేనితోటి లగ్గమాడి రన్నవప్పుడే
కన్న తల్లి గంగదేవి ఏమన్నది కొడుక మల్లయ్య దేవాన దేవతలము దేనితోటి లగ్గమాడినమంటన్నవారా గోగు పెండ తీసుకొచ్చి ముద్ద విడికలు వేసి కొడుక ముద్ద పిడికల పుడ మార్చి చెంపలకు ఊబిది చెక్కిళ్ళకు ఊబిది నొట్టికి ఊబిది నొసలకు ఊబిది పెయ్యంతా ఊబిది ఊసుకొని కొడుక ఊబిది పల్లా పోలు మీద నాయకుమారా ఎలా ఊబిది పల్లా పోలు మీద రామో రామా అది శివాదేవి కళ్యాణమురా రామ రామ మేము కళ్యాణం ఆడినాము రామో రామ ఊపిది పళ్ళ పోలు మీద శివదేవి కళ్యాణం ఆడినము కొడుకాని ఎప్పుడు మాట వలికను భగవంతుడు మల్లన్న ఏమన్నాడు అమ్మాది ముండ లగ్గం ఉన్నది రండ లగ్గం ఉన్నది గటవంటి లగ్గం నేను ఆడబోను అయ్యో బండరి గడ్డ జాడాలే అమ్మ నాకు చెప్పావా అయ్యో బంతి పువ్వు జాడాలే అమ్మ నాకు చెప్పావా అమ్మ గంగదేవి బండారి గడ్డ జాడ ఎప్పు అన్నప్పుడు కొడుక ఎర్రగుంటదా పచ్చగుంటదా నల్లగుంటదా నాకు తెలియదన్నది పుట్టని కొడుకు పేరు పెట్టినట్టు మా అత్త ఎందుకు ఈ ఉత్తరం రాత్తదా అని పాత గంగల స్నానం చేసే దేవుడు ఇక పర్వతాల కొండెక్కే మల్లయ్య పాత గంగల స్నానం చేసిండు పర్వతాల కొండెక్కి చూసేటల్లకు ఆగో ఏనాడు మాత్రమైన అరిసేతులు అంజన వేసే కదనా 4 దిక్కుల్ల చూసిండు 4 మూలల్ల చూసేటల్లకు తూర్పు దేశాన ఈశాన్యమై మూల ఢిల్లీ పట్నం అవతల చెన్నపట్నం ఉన్నది చెన్నపట్నం అవతల మక్కపట్నం ఉన్నది మక్క ఏలే రాజులు సవలక్ష తురుకలు సత్యవంతులు తురుకలు సామాన తీరులు అని తప్పరు పలికి బొంకరయ్యా నీసు ముట్టని తురుకలు కౌసు ముట్టని తురుకలు తురుకొల్ల తోట లోపల ఉన్నది వడ్ల గొలుసు కంద తీగ మక్కల పుట్టింది మక్క దొన్న కంకి ఉనక బంతి తురుక బంతి శంగల్లి శేబంతి అప్పుడే ములిసింది గంగరేను మొలక బాయికి తూరు బాగాన ఉన్నది బండి గీరెలుపు బండారి గడ్డను భగవంతుడు మల్లయ్య అరిచేతులా చూసుకున్నాడు ఇక 3 గడియాలు ఆ దేవుడు ఇక మూర్చల్లెవరిగానా 3 గడియలు మూర్చలొరిగిండు తన మూర్చ తాను తెలుపుకున్నాడు తల్లి బేటికెళ్ళి వచ్చి అయ్యయ్యో నా తల్లి గంగారో ఇక దొరికింది ఇక బండరి గడ్డ జాడాలే ఇక బండరి గడ్డ జాడాలే బంతి పువ్వు జాడాలు అమ్మ నా దగ్గర ఎక్కడున్నదమ్మ మక్క ఏలే రాజులు తోట లోపల ఉన్నది సవలక్ష తోట అమ్మ తురుకొల్ల తోట లోపల ఇత్తనం ఉన్నాయి 7 పంటలు ఉన్నాయి ఇత్తనం లేని 7 పంటలు ఉన్నాయి ఉనక బంతి తురక బంతి శంగల్లి శేబంతి వడ్ల గొలుసు కంద తీగ మక్కల పుట్టిన మక్క దొన్న కంకి బండి గిరెలుపు బండారి గడ్డున్నదమ్మ అమ్మ నేను బండారి గడ్డ తెచ్చుకొచ్చుకొని నేను మాత్రమైన బాల పద్మాల దేవిని బసంతమాడుతానన్నాడు కన్న తల్లి ప్రేమ ఘనమైన ప్రేమ ఏమన్నది కొడుక నువ్వు పోతే నిన్ను పొడిచి పారేస్తారు కొడుక వద్దురా కొడుక ఈ పెళ్లి కాకుంటే నీకు ఇంకో పెళ్లి అయినా ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తా అన్నాడు అమ్మా నేను పొద్దేడు లగ్గాలు నాకు మా పేడు లగ్గాలమ్మా నేను ఓర్చి నెడితే ఓదల దేవిని కోరు నెడత కొమరెల్లి దేవిని గట్టు మీద నేనుంటే గట్టు మల్లన్న అంటారు కట్ట మీద నేనుంటే కట్ట మల్లన్న అంటారు జాతరలు దారలేక మతాలు నిండలేక ఊరూరవాత పల్లె పల్లెపోత పట్నాలు వేయించుకుంటా బోనాలు వేయించుకుంటా నాకు పొద్దేడు లగ్గాలు మా పేడు లగ్గాలు తప్పకుండా బండారి గడ్డ తీసుకొచ్చి బసంతం ఆడతానన్నాడు కొడుక ఏ వేషం కట్టుకొని పోయి బండారి గడ్డ తెచ్చుకుంటామని తల్లి అడిగింది బౌరు పులేషం బాల సంత వేషం గొల్ల వేషం ఎన్ని వేషాలు కట్టినా గాని కన్న తల్లి మెచ్చలేదు భగవంతుడు మల్లయ్య అపరాధిమునులు కపరాధిమునులు ఓగుల సంఘాలు ఒక నాటిమునులు ముంగట ముంగి నాటకం 70 కోట్ల దేవతాది చేసిండు కచ్చబాల ఊబిదికై మంత్రిచ్చి ఒళ్ళు మీద కొట్టుకున్నప్పుడే కాలు కాతరి గవ్వేనా మెడకు నింపలి పూసేనా చాలా కాలు కాతరి గవ్వేనా మెడకు నింపలి పూసేనా
ఇక అడ్డలుంగి దుట్టేనా 60 ముళ్ళ పాకాను ఇక ఓ కంటికి కాటుక ఓ కంటికి సునుమా ఇక సంకల మస్కా తిత్తేనా చేతులలోడు గుతుపేనా అయ్యో ఫకీరు షిప్పారా దేవుడల్లా పట్టేనా ఉల్లిగడ్డం పెట్టిండు కుత్తి మీసాలు పెట్టిండు ఫకీరు వేషం కట్టిండు దేవుడే తన రూపు తను చూసుకున్నాడు తన తల్లి నన్ను ఏర్పడి ఎత్తదా చెయ్యదా అని కన్న తల్లి వేటికెళ్ళి వచ్చిండు ఏమమ్మవో తల్లి గంగదేవి నీ కొడుకు మల్లయ్య తురుకొల్ల జోలు తీసిండు పట్టుకపోవడానికి వచ్చినమో అని అన్నాడు కన్న తల్లి కొడుకుని ఏర్పడి వేయలేదు కొడుక మల్లన్న నిన్ను పట్టుకపోవడానికి వచ్చేరు కొడుక నిన్ను ఏ మేడల్లా దాసుకుంది ఏ మిద్దల్లా దాసుకుందు నాని ఏడవంగా భగవంతుడు మల్లయ్య అడుగు తీసి అడుగు పెడితే 60 గులాల గల్లోడు ఏమనుకున్నాడు నేను పోయేది శుభకార్యానికి నా తల్లిని ఏడిపించుడు మర్యాద కాదు అమ్మా గంగదేవి నీ కొడుకు మల్లన్న నేను ఉన్నా అమ్మాయి వేషంతో నేను వెళ్ళిపోతా అన్నాడు అన్నప్పుడు కన్న తల్లి ఏమన్నది కొడుకా నువ్వు ఈ వేషంతో వేయిందంటే బండారి గడ్డ తీసుకచ్చుకుంటావు కానీ నీ తల్లెవలు నీ తండ్రి ఎవలంటే నువ్వేమి చెప్పుతావన్నవోలే అమ్మా నా పేరు మాత్రమైన మలికమలే సాహెబ్ అని చెప్పుతా నా తండ్రి పేరు శంకర్ షేక్ మహమ్మద్ అని చెప్పుతా నా తల్లి పేరు బీబీ రాంబాయ్ అని చెప్పుతా అమ్మా నేను పోతాన్నా అంటే కొడుకా నువ్వు ఇంట్లో కలిసి రచ్చ గెలవాలరా అక్కడికి పోయినాక ఏం పాట పాడుతావో అని అంటే కన్న తల్లి ముందట భగవంతుడు మల్లయ్య ఏం పాట పాడిండు ఏక పైసా కపనా తకడాది అల్లాకే నామకా ఇక ఏక పైసా కపనా తకడాది అల్లాకే నామకా ఇక బాలు బచ్చా బాదురై మనది అల్లాకే నామకా ఇక ఇంటి ఇంటికి నాదే దీవనది అల్లాకే నామకా ఇక పాడి పంట బాదురై మనది అల్లాకే నామకా ఇక ఏరే కచ్చిరు సల్లన బాబూది అల్లాకే నామకా గిట్టుంటే అన్న ఒగ్గు కథ అంటే మంచిగా వాటిరన్న ఇది మల్లన్న కథ ఒక్క బిట్టు ఈ బండారి గడ్డ ఈ బండారి ఇట్లా ఒక్కటెనకొక్కటి బలిల బీడారం కాడ మొదలు పెడితే మల్లన్న దేవునికి 4 భార్యలు అంటే 5వ భార్య అంటే వరలక్ష మల్లన్న ఈ 5 భార్యల చేయడానికి మొత్తం 12 రోజుల కథ అన్న ఇది 12 రోజులు ఎట్లా గుర్తుపెట్టుకుంటారు అన్న మరి ఇక గుర్తు అంటే ఇక తాతలు చెప్పంగిన్నాం మా చిన్నప్పుడు మా బాబు కథ కాదే అన్న ఇప్పుడు అన్న ఒక్క కథ కూడా కాదు ఒక్క కథ కాదు ఇంకా ఎల్లమ్మ కథ ఇంకా బాగా పర్ఫెక్ట్ మల్లన్న కథ ఎల్లమ్మ కథ నల్లబోషమ్మ కథ ఇవి బాగా పర్ఫెక్ట్ ఎందుకంటే మేము పట్నాల సీజన్లో మొత్తం వాడేది మల్లన్న పాటే ఇక ఎటన్నా గుళ్ళకాడ అంటే ఎల్లమ్మ పండుగలకు ఇవి బాగా పర్ఫెక్ట్ ఉంటాయి అన్న మాకు నోటి ఆలోచించి మాట్లాడ అవసరం లేకుండా ఇక అది ఇట్లా ఒక్కసారి ముందుకు వేయనము అంటే మొత్తం ఇక అది మాకు కంఠస్థం అయిపోయినట్టే ఇంకా కుటుంబం కోసం చెప్పాను ఇక కుటుంబం అంటే మీ అన్న మీ ముగ్గురు అన్నదమ్ములు డాడీ రీసెంట్గా యాక్సిడెంట్ అయితే చనిపోయాడు మమ్మీ ఉంటుంది ఇక మా ముగ్గురు అన్నదమ్ములం అందరం కథలకే పోతాం పెద్ద 2 కొడుకులు కథలకే జగనన్న కొడుకులే ఇంకా స్టడీ చేస్తుంటారు వాళ్ళు ఈ ఫీల్డ్కి దిగలేదు ఇక నాకంటే 2 బిడ్డలు అన్న కొడుకులు లేరు నాకు కొడుకులు లేరు నాకు 2 బిడ్డలు వాళ్ళు చదువుకుంటారు ఇక కష్టం ఇట్లే వ్యవసాయం ఉన్నది వ్యవసాయం చేసుకుంటూ కథలు చెప్పుకుంటూ పట్టణాలు వేసుకుంటూ ఇట్లే ఉంటాం అన్న మీరు కథల పద్యాలు కూడా చెప్తారు కదా ఒక పద్యం వాడారన్న కథల పద్యాలు ఉంటాయి పాటలు ఉంటాయి అంటే కథకాడికి అన్న కొందరు కథను విందామని కొందరు వస్తారు కథ డ్యాన్స్ చూద్దామని కొందరు వస్తారు కొత్తగా జోకులతోటి నవ్వుదామని కొందరు వస్తారు అన్ని తీరులో ఉన్నదే ఒగ్గు కథ కొందరు పద్యాలు చూద్దాం ఎందుకంటే పెద్దలకు పద్యాలంటే బాగా ఇష్టం పద్యాలు పాడుతారని చెప్పి అట్లా చూద్దాం చాలా మంది వస్తారు నమ్మరాది ఘటము నవరంధ్రముల కొంప బ్రతికమ్మ వలె నీళ్ళ పడున ఎప్పుడో ఉరిమిలో కొన్నాళ్ళు ఉయ్యాల నడుబాడు పొయ్యదారొక రోజు చెయ్య మీద
తల్లి ఎవరో తన బాంధువులు ఎవ్వరో ముల్య చూసుక నరులు ముర్తురయ్య కళ్ళ సంసారము కానలేక పప్పు దినబోయి చిక్కడ పడిన వెలిక విదంబు చిక్కు చుందురే యముని చిక్క మందు చింతపడుచు పినుడి మాయప్ప సిద్ధప్ప వీతుడప్ప కనుడి కరమప్ప కవి కుప్ప కనకమప్ప అన్నారు పెద్దలు శ్రీశైలమందు సిగ్గుబోతులు లేరా కాశీపురమందు లంగ కథలు లేవా భద్రాచలమందు పరమ భక్తులు లేరా తుంగభద్రలో లేరా దృష్ట జనులు తిరుపతి స్థలమందు తిట్టుబోతులు లేరా ధర్మాపూరిలోన ధర్మకులు లేరా కాళహస్తిలోన కామాంధ్రులు లేరా తానున్న చోట దైవంబు లేడా ఇటువంటి పద్యాలు సూతం ఉంటాయి అన్న దీనికి అర్థం చెప్తారా అన్న అర్థం చెప్పాలంటే అర్ధ గంట అవుతుంది అన్న కొంచెం చెప్పండి అంటే తిరుపతి స్థలమందు తిట్టుబోతులు లేరా అక్కడ అట్లా మాటకారి గొడవలైనప్పుడు తిట్టుకునుడు కామను అక్కడ దేవుడు ఉన్నాడు కాళహస్తిలోన కామాంధ్రులు లేరా తానున్న చోట దైవంబు లేడా కామాంధులు ఉన్న కాడ సూతం దేవుడు ఉన్నాడు ధర్మాపూరిలోన ధర్మకులు లేరా ఆడ ధర్మాత్ములు ఉన్నారు మంచోళ్ళు ఉన్నారు చెడ్డోళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్న కాడ దేవుడు ఉంటాడు అయ్యో ఇక్కడ లంగలు ఉన్నారు నేను ఇక్కడ ఉండనా అని చెప్పి దేవుడు పోతలేడు ఇక్కడ భక్తి పరులు ఉన్నారు నేను ఇక్కడ ఉంటానా అని చెప్పి దేవుడు అక్కడ ఉండలేడు అటువంటి పద్యాలకు అర్థాలు ఉంటాయి అన్న ఎల్లమ్మ కథ చెప్తారు కదా ఎల్లమ్మ కథ చెప్తామన్నా అందుకెళ్ళి ఒక పాట రేణుక ఎల్లమ్మ ఒగ్గు కథ అందుకెళ్ళి ఒక పాట శివునికి చిన్న బిడ్డ శివరెల్లి మాత గౌతముని కోడలు గంభీరవాణి గౌన్లాడి బిడ్డ కడసారి ఎల్లు మాదుగులాడి బిడ్డ మావురాల ఎల్లు చిన్న చిన్న పాములు సిటికనేలు ఉంగురాలు పెద్ద పెద్ద పాములు పై నిండా సొమ్ములు నాగుం పాములు తీసినటి కట్లు కట్టి తేరి పోతులు తీసి జడకొప్పులేసే ఆగో ఎల్లమ్మ భర్త జమదగ్ని లగ్గం ఒక్కటైంది నాగవెల్లి కాలేదు పాపకారి కార్తీక రాజు ఏమి వేసిండు ఏమిటే లంగెల్లి దొంగెల్లి నీకు లగ్గమైంది నాగవెల్లి గాని అనే నువ్వు ఏనాడు మాత్రమైన ఎన్ని రోజులు సుఖపడతావో ఎన్ని రోజులు హాయి పడతావో నేను చూస్తానా అని ఒక బ్రాహ్మణ అవతారం ఎత్తుకొని వెళ్ళి వచ్చిండు ఏమి రావో జమదగ్ని ముని రాజా అగో ఇయ్యాల నీ పెళ్ళ పెట్టుపోతందిరా తెల్లవార్త నాగవెల్లా అని సంబరపడవోకు గురువు లేని విద్య గుడ్డి విద్య ఉన్నది చేతులోన తీర్థం చెవులోన గోపికం నాలుక వీధ 4 అక్షరాల మంత్రం నేర్చుకొని వెళ్ళి వచ్చి నువ్వు నాగవెల్లి వేసుకో 4 వద్దుల్లో నాగవెల్లి 4 నెలలకైనా వేసుకోవచ్చు 4 నెలలకు కాకుంటే 4 ఏళ్ళకైనా వేసుకోవచ్చు 4 ఏళ్ళకు కాకుంటే 40 ఏళ్ళకైనా వేసుకోవచ్చు వెళ్ళి పొమ్మన్నప్పుడే జమదగ్నిముని రాజు నొట్టికుండ బాసింగ విడిసిండు ఉట్టి గట్టిండు చేతుకున్న కంకని విడిసిండు భార్య సీత గట్టిండు బ్రాహ్మణులు గట్టిన బ్రహ్మముళ్ళు ఇడిసి అడవి తొవ్వల్ల అడవి దారుల్ల రమ రామ 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 ఇక అడవి తొవ్వాలు బట్టి రామ 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 మారు పెద్దపురులు మాట్లాడే జంగలి కోరు పెద్దపురులు కొట్లాడేది జంగలి అడవిలోనే వెళ్ళిపోతుంటే 2 దేనువలు కలిసినాయి దేనివల తీసుకొని మునిరాజు అరగమ్మ పుట్ట వీధ పూజలు చేస్తున్నాడు దేనివలకేమని చెప్పిండు ఓ దేనివల తూరు వెళ్ళిపోయి మెయ్యిండ్రి ఆగో ఉత్తరాది వెళ్ళిపోండ్రి తూరు వెళ్ళిపోండ్రి పడవటి రాజ్యం పాపకారి రాజ్యం పగదారుల పట్నం ఉన్నది ఆ పాపకారి రాజ్యం పగదారుల పట్నం పడవటి దేశం వెళ్ళిపోకు రాని దేనివల చెప్పిండు పూజ చెయ్యంగా 2 దేనివలు ఏమి చేసినాయి కొన్ని రోజులు తూర్పు దేశాన ఉత్తర దేశాన తిన్నాయి పడమటి దేశాన వెళ్ళిపోయేటళ్లకు కార్తీక రాజు ఏమి చేసిండు రేణుక ఎల్లమ్మ పేరు మీద 12 ఎకరాల సిరిసెనిగ వేసిండాట ఆగో అక్కడ మాత్రమైనా కానీ ఎప్పుడైతే కావలు పెట్టిండో ఆగో జీతకాళ్ళు కావలుండంగా మీదికెళ్ళి వెళ్ళి వచ్చినాయి 2 దేనువలు 7 కల్లాల ఎలుపు మేసి 7 కల్లాల ఎలుపు తోటి మాత్రమైన పీకి మోపులు కట్టుకొని మీదేసుకొని వెళ్ళిపోయినప్పుడే జట్టి జవాన్లు వేయిరు కార్తీక రాజు తోటి చెప్పినప్పుడు పూతడకలు మాత్రమైనా గాని ఆ యొక్క జట్టి జవాన్లు చూసినవా ఒరే ఇది జవాన్ల నేను ఎల్లమ్మ పేరు మీద సిరిసెనిగ ఎత్తే ఏమస్తున్నాయో మేసిపోతున్నాయో తొవ్వలేదు గలవలేదు గండి లేదని మీరు అంటున్నారు నడి సేను లోపల మాటు పొక్క తోడితే ఆ మాటు పొక్కల్లో నేను దిగి పూతడక మీదకెళ్ళి వేసుకొని కావలిగా అత్తనన్నాడు కార్తీక రాజు చేను కాడికి వెళ్ళిపోయిండు కావలిగా అత్త అంటే అలవాటైన పానం అంగడంగడన్నట్టు
ఆగో 2 దేనువలు వెళ్ళి వచ్చి ఎప్పుడైతే మాత్రమైన సేను లోపల ఆలినై మేసే కాడికి మేసినవి కడమది వీక్కొని ఈ పుల్ల వేసుకొని పోతుంటే ఆ రెక్కల గాడుపుకు పూతడక లేచిపోయింది. కార్తీక రాజు చేతు లోపల ఉన్నది ఆ చక్రబాణం భూచక్రబాణం వేసిండు. ఆగో ఆ చక్రబాణం అందు ఎప్పుడైతే వేసిండో ఆగో కృష్ణుడు మాత్రమైన రథానికి శీల ఊడ వీకిండు. ఆ చక్రబాణాన్ని అచ్చే శీలేసుకున్నాడు. ఆ చక్రబాణాన్ని శీలేసుకున్నప్పుడే భూచక్రబాణము ఎప్పుడైతే కార్తీక రాజు వేసిండో భూచక్రబాణం బాయే. భూచక్రబాణం వెళ్ళిపోయి 2 దేనువల రెంటికి నరికింది. కడగల్ల వృక్షము దండి కాంచాల మర్రి చెట్టు కింద ఎప్పుడైతే మునివరుడు పూజ చేస్తున్నాడో మర్రి చెట్టును రెంటికి వలగా నరికింది. ఆ బాణం వెళ్ళి వచ్చి అగో మునివరుని డొక్కల్ల ఏనాడు బాణము నాటిందో అగో పుట్ట మీద మునివరుడే పుట్ట మీద మునివరుడు కలకల కలకల కన్నీరు తీసుకుంటా జయ రామ రాఘవ రామ 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 రాఘవ రామ రామ నా ప్రాణం పోతంది బామా 7 మేడల్ల బామా అయ్యో నువ్వల్ల ఉన్నవారేనుకా నువ్వల్ల ఉన్నవారేనుకా నేను ఆనాడు చెప్పిందే బామా ఓ బామా రేణుక ఎల్లమ్మ నీ వీధి ప్రేమ నాకు తీరలేదు నా వీధి ప్రేమ నీకు తీరలేదు నాది ప్రాణం వెళ్ళిపోతే బామా నా జీవనాలు పోతేనే బామా నా భర్త వస్తాడానో నువ్వు నాతో వదుతావా బామా కలకల కలకల మునివరుడు కన్నీరు తీయంగా పంచన్నగిరులల్ల ఉన్నా ఆగో రేణుక ఎల్లమ్మ పార్వతి పక్కల్ల వండుకున్నా రేణుక ఎల్లమ్మ ముండకలగన్నది రండకలగన్నదాట ఆగో తెల్ల జీర కట్టినట్టు తెల్ల రైక దొడిగినట్టు గాజులు మట్టెలు గల్లన దులిపినట్టు ఆ తల్లి రేణుక ఎల్లమ్మ ఎప్పుడు కలగన్నదో దిగులు పోయి దిగ్గున వేసి లేచిన ఆ తల్లి చూసినవ కన్న తల్లి పార్వతి బీటికెళ్ళి వచ్చింది ఓ అమ్మ పార్వతమ్మ అడవి లోపల నా భర్త హతమైపోయిండు నాకు సత్యాన బోనమే అమ్మా సత్యాన బోనము నాకు ఎక్కడున్నదో సెలవు పెట్టిందంటే నేను సత్యాన బోనం ఎత్తకపోతా గండ దీపం వెలుగులు చూసిందంటే నా భర్త గండం పోయి సత్యన లేచేస్తానన్నాడమ్మా అమ్మా నాకు ఎప్పు అన్నప్పుడే బిడ్డ నాకు తెలియదు మీ బాబుని అడుగు పొమ్మన్న ఓలే తండ్రి ఉన్న బేటికెళ్ళి వచ్చానా అయ్యో రామ రామ ఓ రామ రామ ఓ రామ రాఘవ రామ అయ్యో కన్న తండ్రిని బిడ్డ చూసేనా గిద గీద వెళ్ళి వచ్చేనా తండ్రి మీద బిడ్డ పడ్డాది నానో అడవి లోపల నా భర్త హతమైపోయిండు నాన్న సత్యాన బోనం సెలవులు పెట్టు అన్నప్పుడే ఓ బిడ్డ నిన్నుంచి కాదే బిడ్డ అని అగో కన్న తండ్రి మాట చెప్పంగా ఓ నానా ఎన్ని బాధలైన పడుతా ఎన్ని కష్టాలైన పడుతా నానా అని కలకల కలకల కన్నీరు తీస్తున్నది గిట్టుంటదన్నా ఇప్పుడు మీరు 25 సంవత్సరాల నుండి కథలు చెప్తారు కదా 25 సంవత్సరాలలో మీరు సంతోషంగా ఉన్న విషయం కానీ మీరు బాధపడ్డ విషయం కానీ ఏదైనా ఉన్న విషయాలు బాధపడ్డ విషయాలంటే బాగుంటాయి అంటే ఒకప్పుడు ఇక ఒక ఇంట్లో అందరూ ఉండేది ఇక ధర చేసుకున్నప్పుడు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళినాక 7 సంవత్సరాలు వేరే ఇంటికాడ కిరాయి ఉన్నా 7 సంవత్సరాలుగా నాకు వనవాసం ఎగినట్టు అయిపోయింది చాలా పిల్లలు చిన్నోళ్ళు ఓ పక్క కురుసుడు ఓ పక్క అంతా బాగా లేకపోయింది 7 సంవత్సరాలకు ఇక అప్పుడు ఇల్లు కట్టుకుందామంటే చేతిలో డబ్బు లేదు అదే సంవత్సరం భూమి కొన్నా ఇటు భూమి అప్పే ఇంకా తీరలేదు ఇల్లు ఎక్కడ కడతా అని చెప్పి తర్వాత కట్టుకుందామని 7 సంవత్సరాలు మస్తు ఇబ్బంది పడ్డా ఇక తర్వాత ఎట్లయితే గట్లా అని చెప్పి
ఇక స్లాప్ వేసుకున్నా మస్తు. అప్పుడైతే నాకు చెప్పరా అని బాధలు. బయటికి వెళ్తే మనం కొంచెం ఇట్లా అప్పు కానీ చెప్పి ఇంతవరకు వేణోళ్ళం కాకపోతే 10 రూపాయలు తేయాలన్నా 10 రూపాయలు మళ్ళీ తెచ్చి కట్టాలన్నా కానీ అప్పుడు చిన్న వయసు బాగా ఇబ్బంది అయ్యేదన్నా. ఇక సంతోషకరమైనంటే నా బిడ్డలే నాకు సంతోషకరం. వాళ్ళు పుట్టినరు అంటే నాకు సంతోషమే. ఇంకా వాళ్ళని చూసిందంటే ఇక నాకు తిన్నా తినకపోయినా కానీ నా బిడ్డలు నా ఎత్త అవుతారు, మంచిగా చదువుకుంటారు అని చెప్పి నేను వాళ్ళను చూస్తేనే నాకు ఫుల్ ఆనందం. ఇక బాగుంటారు మంచిగా. వాళ్ళు రోజు కాలేజీకి పోయి వచ్చినా స్కూల్ పోయి వచ్చినా కానీ మంచిగా డాడీ ఇవాళ కథ లేదు అంటే డాడీ ఇంటికాడ ఉంటాను అంటే వాళ్ళకి ఇంకా ఫుల్ సంతోషం. డాడీ ఇవాళ మాతో టైం స్పెండ్ చేస్తాడు అన్నట్టు బాగా ఉంటారన్న. అన్న మీరు కష్టపడ్డారు కానీ మరి ఇప్పుడు ఎట్లుందన్న? ఇప్పుడు అన్నయ్య నేను కష్టం అంటే నాకు కొంచెం నా తెలివితోటో అట్లనో ఇట్లనో నేను ఈ రేంజ్లో ఉన్నా. ఇప్పుడు కష్టం అనరాదు, సుఖము అనరాదు. ఇప్పుడు నా సంపాదన మొత్తం వాళ్ళ పిల్లల చదువుకే అయిపోతుంది. పిల్లల చదువుకైనా కూడా అప్పుడు బాగా కష్టపడ్డారు. ఇప్పుడు మామూలు ఇట్లా సరిపోయేటట్టు అయితే ఇప్పుడు సరిపోయేటట్టు ఉన్నది. 2 ఎకరాల బియ్యం ఉన్నది, ఇల్లు ఉన్నది. ఒకళ్ళకు నేను అప్పియకుండా ఒకళ్ళు నా దగ్గర తెచ్చుకోకుండా అయితే ఉన్నా. అదే అంటున్నా. ఇప్పుడు రెగ్యులర్గా అయితే కథలు ఉన్నాయి. రెగ్యులర్ కథలకు మనం ఏమన్నా సంపాదించుకున్నా కానీ పిల్లల స్టడీ ఇక ఒకటి ధీమా ఏంది అంటే పిల్లలు పెద్దోళ్ళు అయినప్పుడు ఇక ఉన్న 2 ఎకరాలు అమ్మి పిల్లల పెళ్లి చేసినా కానీ మనం ముందు ఫ్యూచర్లో నేను ఇటు గుడి కాడికి పోయాయి పట్టణాలు అవైనా డబ్బులు వస్తాయి, ఊళ్ళో పోయి పట్టణాలు వేసినా అవి డబ్బులు వస్తాయి. నాకు ఆధారం అన్నది ఉన్నది కదా. ఇప్పుడే మేము ముసలోళ్ళం అయితేలేము, ఇంకా సంపాదించుకునే రోజులు ముందటనే ఉన్నాయి కాబట్టి నాకు ఇప్పుడైతే ఎటువంటి బాధ లేదు. లేకుంటేనే అట్లా ఎంజాయ్గానే ఉంటాం. అన్న ఇప్పుడు ఎల్లమ్మ కథ చెప్తారు, ఎల్లమ్మ గుడి కాడ మొక్కుబడి కథ. కానీ చనిపోయిన కాడ ఎందుకు కథ చెప్తారు అన్న? చనిపోయిన కాడ కథ ఎందుకు చెప్పాలి అని అంటే మరి చనిపోయిన కాడ 5 రోజులనే కానీ 9 రోజులనే కానీ 11 రోజుల్లో నెలమాసికము సంవత్సరికానికి కథలు ఎందుకు చెప్పిస్తారంటే పంచపాండవుల తండ్రి పాండురాజు, పంచపాండవులు దుర్యోధనులు జూదమాట ఆడినప్పుడు 12 ఏళ్ళు వనవాసం, 1 ఏడు అజ్ఞాతవాసము. ఈ పంచపాండవులు వనవాసం వేగినప్పుడు అక్కడ పంచపాండవుల తండ్రి పాండురాజు మరణమైండు. పాండురాజు మరణమైనాక ధర్మంగా దానం చేసుకున్నాక పంచపాండవుల బావ కృష్ణుడు మరి బావ మా తండ్రి మరణమైండు, మేము ఇక్కడ నాయే, మా తండ్రి అక్కడ చనిపోయే, మరి ఏంది బావ మా తండ్రికి స్వర్గము దొరికిందా దొరకలేదా అని అంటే కృష్ణుడు ఒక మాట అన్నాడట, మీ వీధి భ్రమవోలేదు, మీ తండ్రికి మీ వీధి ప్రేమవోలేదు, మీ తండ్రి స్వర్గం ముట్టలేదు, అంతర్ధానము లోపల గగనాల మీద తండ్రి జీవనం తిరుగుతుంది, అటు స్వర్గం పోయేది కాదు ఇటు నరకం పోయేది కాదు. ఒకవేళ చనిపోయిన మీ తండ్రికి స్వర్గము దొరకాలంటే రామ కీర్తన దీపియాలి. రామాన్న కీర్తన దీపిస్తే రోమానున్న పాపాలు పటాపంచలం అయిపోతాయి, చనిపోయిన మీ తండ్రికి స్వర్గము దొరుకుతుందా అని కృష్ణుడు చెప్పినప్పుడు దైతావనములోన పాండవులు ఆనాడు కథ చెప్పించారు. ఏం కథ? నలదమయంతి అంటే నలచక్రమహారాజు కథ చెప్పించి రామన్న స్మరణ గానాడు పంచపాండవులు ఎప్పించిరే కాబట్టి ఆ చనిపోయిన కన్న తండ్రి జీవికి స్వర్గము దొరికింది. అందుకొరకే ఇప్పుడు చూద్దాం చనిపోయిన వాళ్ళ జీవి స్వర్గం ముట్టాలనని వాళ్లకు ఎల్లువంతీరు 5 వద్దుల్లోనో 9 వద్దుల్లోనో 11 రోజుల్లో ఇట్లా ఈ కథలు చెప్పిస్తారు. మా చరిత్రే ఉన్నది. చరిత్ర అన్న ఒక్కొక్క బిట్టుకు ఒక్కొక్క చరిత్ర అని ఉంటుంది. ఇంకోటి చివరిగా ఒక మంగళహారతి పాట పాడతారా? మంగళహారతి పాట మనం ఏ శుభకార్యం చేసుకున్నా అన్ని పూజలు అయిపోయాక ఆఖరి పాట మంగళహారతి పాట. మంగళమాని పాడారమ్మ మా దేవనాటి ఓ దేవతలకు మంగళ జ్యోతులివరోయమ్మ, ఇక మంగళమాని పాడారమ్మ మా కుమరవెల్లి మల్లన్న స్వామికి మంగళ జ్యోతులివరోయమ్మ, ఇక మంగళమాని పాడారమ్మ మా ఓదేల మల్లన్న స్వామికి మంగళ జ్యోతులివరోయమ్మ, ఇక మంగళం మా దేవదేవునికి
ఇక మండలం ఏలేటి మల్లయ్యకు ఇక సిత్తారు దాపిన సిరిమేడలమ్మకు ఇక సత్యమైన గొల్లకేదమ్మకు ఇక గుడి వీధి నందులకు గుళ్ళలింగాలకు ఇక పాకాల చెరు వెనుక మహానందికి ఇక అక్కమాలక్కకు వైముద్దు తమ్మినికి ఇక తమ్ముడా బీరయ్యకు ఇక తెల్ల ఈరగట్టి మల్లె టోడులు పోసి ఇక టేకుటాకుల కట్ట సేదబట్టి ఇక అనకనక గజ్జల కపడబొట్టు ఇక కాశీలో కేదారి గౌరమ్మకు ఇక నీలి సీరగట్టి నీలి రైకాదుడికి ఇక నిలువెల్ల బంగారి సొమ్ములేసి ఇక నీలగిరి దేవికి ఒక్కడే కొడుకాని ఇక ప్రేమతో తెచ్చారు తులసమ్మను ఇక మంగళమ్మ దేవరాని మమ్ములాదుకో మంకాలి దేవి ఇక మంగళం మా దేవదేవునిగా ఇక మండల వేలేటి మల్లయ్యకు ఇక వల్లపుడి ఓదెల మల్లయ్యకు ఇక వల్లపుడి కుమరెల్లి మల్లయ్యకు ఇక వల్లపుడి పుట్ట మల్లన్నకు ఇక వల్లపుడి ఆలాల మల్లయ్యకు వల్లపుడి విమలాడ రాజన్నకు ఇక పారేటు తొవ్వల గంగమ్మకు ఇక వల్లపుడి శ్రీశైల మల్లయ్యకు ఏకాంతలో ఉన్న విమలాడ రాజన్న జయమంగళం నిత్య శుభమంగళం నిత్య శుభమంగళం జయమంగళం ఇక జయమంగళం నిత్య శుభమంగళం మంగళం నీరార్జనం ధూపం దీపం నైవేద్యం సమర్పయామి. సూపర్ అన్న. మంచి మంచి మాటలు మాట్లాడారు, పాటలు మంచి కథల్లోని పాటలు పాడి ఇంత టైం మా కోసం ఇచ్చి ఈయన ఇంటర్వ్యూకి సహకరించినందుకు ధన్యవాదాలన్న. మీరు ఇంకా మంచి ఉన్నతంగా ఉండాలని చెప్పి మంచి కథలు చెప్పి రాష్ట్ర స్థాయి దేశ స్థాయిలలో కూడా మంచిగా చెప్పాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. తెలంగాణ తేజం కోసం ఏమైనా చెప్తారన్నా? మా ఒగ్గు కథలు ఇవాటి రోజున తిరుపతి అన్న వెళ్ళి వచ్చి మా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు ధన్యవాదాలు. అందరూ ప్రతి ఒక్కరూ మన తెలంగాణ తేజం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రాసి గంట మాత్రం గట్టిగా కొట్టాలని కోరుతున్నాము. మీ ఒగ్గు కథ మహేష్ యాదవ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న.